Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం తెలుగు నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం క్లాస్లో అంటే లాస్ట్ క్లాస్లో మనము సాగునింతాల పదాలు నేర్చుకుంటూ వచ్చాం. అంటే సా, సా, సి, సి, సు, సు, సృ, సృ, సే, ఇంతవరకు వచ్చామన్నమాట. సే పదాల వరకు నేర్చుకోవడం జరిగింది. మీరు లాస్ట్ వీడియో కనుక చూసినట్టయితే కనుక సే అనేంత వరకు గుణింతాల పదాలు మొత్తం కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మరి అందరు వచ్చినట్టేనమ్మా, ముందుకు పోదామా? ఇప్పుడు సే పదాలు ప్రారంభించబోతున్నాం. ఓకే, ఒక నోట్స్ తీసుకొని చక్కగా రాయండి అమ్మా. ఏమ్మా, వచ్చారా అందరూ? గుడ్ ఈవినింగ్ అందరికీ. మాట్లాడొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్. సార్. ఇప్పుడు గుడ్ సే ఈవినింగ్ సార్. పదాలు గుడ్ ఈవినింగ్ సార్. రాస్తున్నాము. ఎస్, గుడ్ ఈవినింగ్ అమ్మా. సే పదాలు రాస్తున్నాం, స్టార్ట్ చేయండి అమ్మా. రైట్, సేవ రాయండి. సేవ, ఎవరికైనా సేవ చేస్తాం కదమ్మా మనము, అది సేవ. సేవ, సేవ. సేవ అనే దానికి సహాయము అనే దానికి తేడా ఏమ్మా? ఎవరు చెప్తారు చెప్పండి. సేవ అనే దానికి సహాయముకి తేడా ఏంటి? సేవ అన్నదము సేవ సేవ అంటే చేయటం మనిషికి అండి. ఏమన్నా హెల్ప్ చేయటం హెల్ప్ అలాంటిది. చేయటం. సేవ అన్నదము ఎవరికన్నా సేవ సహాయం చేయటం చేయటం. అంటే ఏమన్నా మనీ సహాయము. గానీ ఏదన్నా పరంగా. సహాయం. కొంచెము క్లారిటీగా ఒకరు చెప్పేటోళ్ళు ఎవరైనా మంచిగా చెప్పండి. ఎవరు చెప్తారు చెప్పండి. సాయం చేసేవాళ్ళు ఎవరికన్నా ఆ. సాయం చేసేది సాయం అంటారు సార్. సహాయము అంటే డబ్బు రూపకంగా. అవును సార్. ఏ సహాయము ఏమన్నా అంటే డబ్బు రూపకంగా, లేకపోతే ఏదన్నా చేతుల help. రూపకంగా. చేతుల రూపకంగా మనం అప్పటికప్పుడు ఏదైనా సహాయం చేస్తాం. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెళ్లి జరుగుతోంది. అవును. ఏదన్నా వాళ్ళకు కొంచెం సహాయంగా ఉంటుందని చెప్పేసి ఒక ఒక 10,000 రూపాయలు ఇస్తావు. దీన్ని ఏమంటారు? సేవ అంటారా, సహాయం అంటారా? సహాయం అంటారు. సహాయము అంటారు కదా. వెరీ గుడ్. ఎవరైనా రోడ్డు మీద పడిపోయారు, అవును. అప్పుడు మరి సేవ అవుతుందా, సహాయం అవుతుందా? సేవ అవుతుంది సేవ సార్. అవుతుంది సార్. సహాయం అవుతుంది. సహాయం. సేవ అంటే శారీరకంగా అవతలోళ్ళు దెబ్బపడినప్పుడు వాళ్ళకి మంచి చెడ్డ అన్ని చేసి ప్రతిదీ మనం చూసుకుంటే దాన్ని సేవ అంటారమ్మా. ఇప్పుడు అర్థమైందమ్మా? ఓకే సార్. ముసలోళ్ళు ఉంటారమ్మా, ముసలి వాళ్ళు. అవును సార్. ముసలి వాళ్ళు ఇప్పుడు నీ తల్లిదండ్రులే ఉన్నారు, లేదా అవ్వ తాతలు ఉన్నారు. వాళ్ళకు నువ్వు చేసేది సేవ అంటారా, సహాయము అంటారా? సేవే అంటారు. ఇతరులకైతే సహాయము. సేవ సార్. ఎదరోళ్ళకి ఇతరులకైతే సహాయము, మన వాళ్ళకైతే సేవ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అవును సార్. ఎక్కువ శాతము వాళ్ళకు మనం ఉండి, వాళ్ళకు దగ్గరుండి ప్రతిదీ చూసుకునే దాన్ని సేవ కిందకి వేసుకుంటారమ్మా. ఆన్ ది స్పాట్లో ఏదో వాళ్ళకి ఎంత అవసరమైతే అంతవరకు ఇచ్చి మనం దూరం అవ్వడాన్ని సహాయం అంటారమ్మా. సహాయం ఎక్కువ ఉంటుందా, సేవ ఎక్కువ ఉంటుందమ్మా? సేవ సేవ అనేది ఎక్కువసేపు ఉంటుంది, సేవే ఎక్కువసేపు ఉంటుంది సార్. సహాయము కాసేపే. అర్థమైందా? ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, ఒక 10,000 ఇచ్చినావు, అయిపోయా, సహాయం అయిపోయా. ఎవరైనా ఏదన్నా అడిగినారు, ఓకే, వాళ్ళకి ఒక స్కూటర్ ఇచ్చినావు, స్కూటర్ కావాలన్నారు, స్కూటర్ ఇచ్చినావు, అది సేవ అవుతుందా, సహాయం అవుతుందా? సహాయం అట్లా అదే అర్థం చేసుకోవాలా. రెండు పదాలు సేమ్ గా ఉంటాయి, రెండు ఒకే మాదిరిగా వినిపిస్తాయి, కానీ దానికి వేరే అర్థం ఉంటుంది, దీనికి వేరే అర్థం ఉంటుంది. ఓకేనా? అది సేన రాయండి. సేన, సేన, సేన. సేన, సేనాధిపతి అంటారు. సేన అంటే ఇక్కడ వాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళు సేన. అర్థమైందమ్మా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు నా సేన, ఇదంతా నా సేన, ఇది అంటే నా కింద ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. సేనాధిపతి, సేనాధిపతి అన్నాడు అనుకో,
సేనాధిపతి అన్నాడు అనుకో, ఈ సేన అంతటికి అధిపతి. మీరే సార్. అవును సార్. నెక్స్ట్ సేటు. సేటు సేటు. సేటు సేటు అన్నా కూడా ఈ మార్వాడి దాంట్లో సేట్లు అంటారు కదమ్మా, పెద్దవాళ్ళు అన్నమాట. అది సేటు. సేటు. నెక్స్ట్ సేవకుడు. సేవకుడు సేవ చేసేవాడు సేవకుడు, అంతే. సేవకుడు సేవ చేసేవాడు సేవకుడు. నెక్స్ట్ సేతుపతి. 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 సేతుపతి తమిళ్ యాక్టర్ ఉన్నాడు కదమ్మా సేతుపతి, పేరు, ఒక పేరు సేతుపతి. సో ఇవన్నీ సేవ, సేన, సేటు, సేవకుడు, సేతుపతి, ఇవన్నీ సే పదాలమ్మా, సే పదాలు. ఇప్పుడు సై పదాలు. సై. సై. సై అంటేనే ఒక పదం అది. సై. సై అంటే నువ్వా నేనా తేల్చుకుందాం రా అంటారు కదా, అప్పుడు సై అంటారు. యుద్ధానికి సై అంటారు, అట్లా అదొక పదం. సరే, ఇప్పుడు సై పదాలు తెలుసుకుందాం. సైన్యం, యుద్ధం చేసే సైన్యం. ఫస్ట్ సై రాయాలి, ఎత్వం ఇచ్చి కింద ఐత్వం. సై న్యం, న్ ప్లస్ యా. న్ ప్లస్ యా, ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఈ యావత్తులో నుంచి యా తలకట్టు దీనికి వెళ్ళిపోద్ది, అప్పుడు నా ఇద్ది. ఇది యావత్తు మిగిలింటది ఇక్కడ రాయాలి. అది సైన్యం, యుద్ధ సైన్యం. ఆర్మీ అంటారు, సైన్యం ఆర్మీ. సైకో. 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 సైకో అంటే ఎవరిని అంటారమ్మా? తలా తోక లేకుండా ప్రశ్నలు అడిగి మెంటల్ టార్చర్ చేసి అవును, టార్చర్ పెట్టిన వాళ్ళని సైకో టార్చర్ పెట్టేటోడిని సైకో అంటారు అమ్మా. వాడు సైకోగాడు పా అంటారు, రే సైకోగాడు వచ్చారే అంటాడు. మెంటల్ టార్చర్ పెడుతుంటాడు వాడు. అట్లా తెలివి సరిగా ఉండదు వాడికి, ఏమేమో మాట్లాడుతుంటాడు, ఏమేమో చేస్తుంటాడు, సైకోగాడు అంటారు. అట్లా కొంతమంది కొట్టేస్తుంటారు, కొంతమంది పొడి చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళు లోపలేస్తారు అనమాట. సైకో. మెంటల్ ఆసుపత్రికి చేర్పించాలి వాళ్ళని, రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎప్పియాల. సైజు. 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 సైజు అంటే అందరికి తెలుసు, ఇంకా చిన్న సైజా పెద్ద సైజా. సైజు. సైతం. సైతం, తా తా రాసి సున్నా రాయాలి. సైతం. సైతం, నేను సైతం, నువ్వు సైతం అంటే నీవు కూడా, నేను కూడా, అట్లా సైతం అంటారు. సైదులు, పేరు సైదులు. రే సైదులా, సైదులా, అట్లా సైదులు అని పేరు ఉంటుంది. సైదులు పల్లెటూర్లలో ఉంటాయి ఇవి, ఈ పేర్లన్నీ సైదులు. సై, సైదులు. సో సై అయిపోయిన తర్వాత సైన్యం, సైకో, సైజు, సైతం, సైదులు అయిన తర్వాత సో. సో పదాలు రాయండి అమ్మా. సో. సో పదాలు. సొంతం, ఇది మా సొంతం అంటారు కదా, అది సొంతం. సొంతం. సొంతం, మా ఇల్లు సొంతం, సొంతం ఇల్లు. సొంతం అంటే మాది అని అర్థం. సొమ్ము. సొమ్ము. సొమ్ము అంటే డబ్బు. మా సొమ్ము, మీ సొమ్మ మా సొమ్మ అంటారు కదా, అట్లా సొమ్ము. అమ్మ సొమ్ము అంటే మీ వరకు ఏం తెలుసమ్మా? సొమ్ము అంటే మీకు తెలిసిందేమ్మా? సొమ్ము అంటే నగలు అనుకుంటాం. అది సొత్తు. సొమ్ము అంటే బంగారం. అర్థమైందా? డబ్బులే సార్ సొమ్ము. సొమ్ము అంటే డబ్బు, అవును. నగ నట్ర సొత్తు. సొత్తు.
వస్తువులు గాని సొత్తు గాని. లే నగ నట్రని సొత్తు అంటారు. అవును సార్. సొమ్ము సొత్తు. నీ సొమ్మ నీ సొత్తా. ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు పల్లెటూర్లలో, వినండి. నీ సొమ్మ నీ సొత్తారా మాట్లాడుతుండవు అంటారు. సొమ్ము అంటే డబ్బు, డబ్బు సమానము. డబ్బు. సొత్తు అంటే నగ నట్ర అని అర్థం. అది ఆస్తి పాస్తి అంటారు. ఆస్తి ఆస్తి పాస్తి అని తిడుతుంటారు అప్పుడప్పుడు. ఆస్తి ఆస్తి పాస్తి అంటే ఇలా కాదు, ఆస్తులు అంటారు కదమ్మా. అవును సార్. అప్పుడు ఆస్తి పాస్తి అంటారు. ఆస్తి పాస్తులు. ఏమ్మా పెళ్లి కొడుకునికి ఏమైనా ఆస్తి పాస్తులు ఉన్నాయి తల్లి? ఎప్పుడన్నా మీరు పెళ్లి చూపుల్లో ఇట్లా అడిగాలి ఒకప్పుడు. పెళ్లి కొడుకు ఏమన్నా ఆస్తులు పాస్తులు ఉన్నాయప్ప? ఎంతమంది అన్నతమ్ములో అట్టనా అంటారు. సో ఇన్నో పల్లెటూరు భాషల్లో మీరు గమనిస్తే ఉంటాయి ఇట్లాంటి మాటలు. ఏమ్మా ఆస్తి పాస్తి మగపిల్లోడి తరపున అడుగుతారు. సొమ్ము సొత్తు ఏమన్నా ఇస్తారా అప్ప? పెళ్లి కూతురు వాళ్ళని అడుగుతారు. అర్థమైందా మీకు? అవును సార్. అవును సార్. అర్థమైందా? ఆస్తి పాస్తి మగ తరపున చూస్తారమ్మా. అవును సార్. అంటే నేను జనరల్గా చెప్తున్నా సంసారం అంటే ఎలా ఉంటుంది. ఆస్తి పాస్తి మగపిల్లల తరపున అడుగుతారమ్మా. సొమ్ము సొత్తు ఎక్కడ చూస్తారు? ఆడపిల్ల తరపున చూస్తారు. కరెక్టేనమ్మా కాదా? కరెక్టే సార్. ఇవి జోడి పదాలు అనమాట, అందుకు కొంచెం క్లారిటీ ఇస్తున్నా మీకు. సొమ్ము సొత్తు ఆస్తి పాస్తి. ఇది ఎక్కడన్నా మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. పెద్దోళ్ళు అయితే కనుక వాళ్ళ క్లారిటీ ఉంటుంది. పెళ్లి చూపుల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ లేవు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురే మాట్లాడుకొని వచ్చింటారు, మమ్మల్ని లాస్ట్కి మాట్లాడతారు. సో ఆస్తి పాస్తి ఏమన్నా ఉన్నాయి పిల్లోడి తరపున అని అడుగుతారు. వీళ్ళు అవతలలో ఏమడుగుతారంటే సొమ్ము సొత్తు ఏమిస్తారు చెప్పండి అంటారు. అంటే డబ్బు రూపకంగా బంగారు రూపకంగా ఏమిస్తారని ఆడపిల్ల తరపున అడుగుతారు. ఆస్తి పాస్తి అంటే ఏమన్నా ఉన్నాయా ఇవ్వడానికి కాదు వాళ్ళకి అడిగేది. వాళ్ళు ఏమంటే తక్కువలా పెద్దోళ్ళ ఆస్తివంతులా ఇట్లా అడగనీకే వీళ్ళు ఇట్లా అడుగుతారు మగవాళ్ళని. ఆడపిల్లలని ఇట్లా అడుగుతారు ఆడపిల్ల వాళ్ళని. ఇది అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నాను తలలో. ఓకేనా? అది ఓ స్వామి బాగా చెప్తే పో స్వామి ఎన్ని పెళ్లి చేసుకునేవే అని అడగద్దండి మళ్ళీ నన్ను. బాగా రామ్ సార్ పెళ్లి చేసుకున్నట్టున్నాడు దిండిగా, అందుకే బాగా అడిగేది, అన్నీ నేర్చుకునేడు సారు. నెక్స్ట్ సొరకాయ. సొరకాయ సొరకాయ ఇంకా మామూలుగా అందరికి తెలుసు కదమ్మా సొరకాయ అంటే. సొమ్మసిల్లు. సొమ్మసిల్లు మాకు మావత్తు వస్తుంది. సేమ్ ఒత్తులు వచ్చినప్పుడు మాకు మావత్తు వస్తుంది. సొమ్మ సిల్లు. సిల్లు ఇక్కడ గమనిస్తే సేమ్ ఒత్తులు రెండు రకాలు ఉన్నాయి చూడండి. మాకు మావత్తు, లూకు లావత్తు. సొమ్మసిల్లు అంటే అమ్మా ఎవరు చెప్తారు? సొమ్మసిల్లుట అంటారు కదమ్మా అమ్మా. సొమ్మసిల్లు అంటే అలసిపోవడం కాదక్క, పడిపోయేదాన్ని. సొమ్మసిల్లి పడిపోయింది అంటారు కదమ్మా. అంటే కళ్ళు తిరిగి పడిపోయింది అంటారు కదా, సొమ్మసిల్లడం అంటారు. అర్థమైందా? ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు సొమ్మసిల్లి పడిపోయిందిరా రండిరా మొఖాన్ని నీళ్ళు కొట్టండిరా కాలు రుద్దండిరా అంటుంటారు. అట్లా సొమ్మసిల్లుట అంటారు దాన్ని. సొమ్మసిల్లు. నెక్స్ట్ సో. నెక్స్ట్ సో. సో సోమరి. సోమరి. సోమరి సోమరిపోతుని సోమరి అంటారు. ఏం పనులు చేయకోకుండా చల్లగా ఉన్న చోటే ఉంటాడు వాడు సోమరి. మనకి ఏం పనిపాటు ఏమి ఉండదు అనమాట సోమరి. ఏమన్నా కొంచెం రే పక్కన పడింది ఎత్తిరా అంటే ఏ పోప్ప నేను ఎత్తిన పోప్ప అంటుంటాడు. వాని పని వాడు చేసుకోడు సోమరి. అది సోమరిపోతూ అంటారు. సోమరిపోతూ తిండిపోతూ. సోనా. సోనా అమ్మ. సోనా అంటే అమ్మా ఎవరు చెప్తారు? సోనా. సో పదాలు ఇవన్నీ. కంపెనీ పేరు అనుకుంటా సార్. బంగారం కావచ్చు సార్. సోనా అంటే ఏమి?
సోనా నగలు మసూరి సార్. ఆ? నగలు సార్. రెడ్డి సోనా అంటే బంగారం. ఉమ్. బంగారంనే హిందీలో సోనా అంటారమ్మా. అవును సార్, హిందీలో సోనా. హిందీలో సోనా అంటారు. సోనా. ఆ, సోనా అంటే బంగారం. సోనా మసూరి అనేది సోనా కంపెనీ అది, అంటే బంగారం ఉన్నట్ల, అందుకనే ఆ పేరు పెట్టినారు అక్కయ్యలో. ఓ అవును అక్కలో, సార్. సోనా మసూరి అనేది బియ్యం పేరు అది, అవును సార్. కంపెనీ అది. అట్లా అంటే బంగారం పండించినారు అని అర్థం చేసుకోనికి అట్లా. సోకు, 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 సోకు అంటే అమ్మా ఎవరు చెప్తారు? ఫ్యాషన్ గా రెడీ అవటం అండి. అది మళ్ళీ సోకు చేస్తా చూడప్ప అమ్మ. తెల్ల పౌడర్ కొట్టుకొని భలే సోకు చేయడు, సోకులు పడుతుంది అంటారు. అట్లా సోకు అంటే ఫ్యాషన్ చేయడం అనమాట. ఇప్పుడు అట్లా చేసేటోళ్ళకి న్యాయం ఉంది తల్లోయ్, సోకులకే న్యాయం ఇప్పుడు. అవును సార్. అవును సార్. ఉమ్. సోయగం, 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 సోయగం. ఇది కూడా అంతే, సోయగం అంటారు, సోయగం. సోను సూద్, సినిమా యాక్టర్ సోను సూద్, 600 సినిమాలు ఉన్నాడు కదా అతనే, దయ్యం ఏంటాడు కదా. సోను సూద్ అతని పేరు, సోను సూద్, సోను సూద్, సోను సూద్. హిందీ యాక్టర్ ఇతను, సోను సూద్. సోను సూద్. నెక్స్ట్ సో అయిపోయిందమ్మా. నెక్స్ట్ సౌ, సౌ, సో అయిన తర్వాత సౌ, సౌ, సౌ. సౌ అంటే ఎంతమ్మా? సౌ అంటే ఎవరికైనా తెలుసా? సౌ, 100 సార్. సౌ అంటే 100 నంబర్. సౌ అంటే ఏ భాషలో సౌ అమ్మా? హిందీలో సార్. హిందీలో సౌ అంటే 100. గుర్తుపెట్టుకోండి అంతే. సౌ హిందీ సార్. హిందీలో సౌ అంటే 100. సౌదం రాయండి, సౌదం, సౌధం, 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 సౌధం. నెక్స్ట్ సౌందర్య, సౌందర్య తెలుసమ్మా? ఏమ్మా సౌందర్య? సినిమా యాక్టర్ సార్. మా ఇంటి పక్కన ఉండే, తెలుసా మీకు? లేదా? సౌందర్య చనిపోయింది కదా. మా ఇంటి పక్కన ఉండే చూడు, సౌందర్య. మళ్ళీ అట్లే అనుకునేరు తల్లులో. సౌందర్య సినిమా యాక్టర్ కదమ్మా, మంచి నటి, చనిపోయా పాపం. అమ్మా సౌందర్య. ఇక్కడ ర్యా అంటే ఎలా వచ్చింది చూడండి, ర్ ప్లస్ యా, ర్ ప్లస్ యా, యాలో నుంచి రాకొచ్చింది, యావత్తు దిగింది అనమాట. అట్లా సౌందర్య. సౌకర్యం, 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 ర్ ప్లస్ యం, ర్ ప్లస్ యం అన్నప్పుడు ఈ యాలో నుంచి రా, మళ్ళీ దీనికి వెళ్ళి యావత్తు. సౌకర్యం. సౌకర్యం అంటే ఏమ్మా? సౌకర్యం అంటే అనుకూలాలు. సౌకర్యం అంటే అనుకూలాలు, ఫెసిలిటీస్ అంటారు. సౌకర్యం అంటే ఇంగ్లీష్లో ఫెసిలిటీస్ అంటారు. అనుకూలాలు చేయడం, సౌకర్యం చేయడము అంటారు. అట్లా సౌకర్యం అంటారు. అన్ని అనుకూలాలు చేస్తే సౌకర్యం అవుతుంది. సౌకర్యవంతంగా ఉంది నాకు ఇక్కడ ఈ ఇంట్లో అంటారు. అట్లా అంటే అన్ని సెట్ అయినాయి నాకు అని అర్థం. అది సౌజన్య రాయండి, సౌజన్య, 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 సౌజన్య. నాకు యావత్తు ఎట్లొచ్చింది అంటే ఎన్ ప్లస్ యా, ఎన్ ప్లస్ యా, ఈ రెండు మిక్స్ అయితే న్యా, ఈ రెండు మిక్స్ అయితే న్యా. సౌజన్య, యాలో నుంచి తలకట్టు నాకెళ్ళింది, యావత్తు మిగిలింది ఇక్కడ రాస్తాం. సౌజన్య.
సౌజన్య. నెక్స్ట్ సౌజన్య అయిపోయింది కదా. సౌష్ఠవము, కొంచెం జాగ్రత్తగా రాయండి. సౌష్ఠవము, సౌ సౌ ష్ఠ, షాకు ఠావత్తు, పెద్ద ఠావత్తు, మళ్ళీ చిన్నది కాదు. సౌష్ఠవము, వా ము, సౌష్ఠవము, 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 సౌష్ఠవము. సౌష్ఠవము ఇట్లా సౌ అన్నమాట. దాని తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సంసహ. సమ్ముకు పదాలు ఉన్నాయి కానీ సహాకు పదాలు లేవమ్మా. సో ఇప్పుడు సం పదాలు చూద్దాం. సహాకి లేవు, పదాలు లేవు, సహాకి పదాలు లేవు. సంజన, సంజన పేరు, ఇది సంజన అని పేరు పెట్టుకుంటారు. సంజన, సంజన, నీ పేరేమ్మా సంజన అట్లా. నెక్స్ట్ సందులు, సంధులు, సంధులు, సందులు సమాసాలని ఉన్నాయి తెలుగు వ్యాకరణంలో. సందులు సమాసాలని ఉన్నాయి. సందులు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, ఆ సంధి, ఈ సంధి అని దండిగా ఉన్నాయి. సంధులు. నెక్స్ట్ సంధ్య, 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 ధ్య, ధాకు యావత్ వస్తుందమ్మా. ఇది ఎట్లా వస్తుంది అంటే ధ ప్లస్ యా, ఈ రెండు మిక్స్ అయితే ధ్యా. ధ ప్లస్ యా, ధ్యా. యాలో నుంచి తలకట్టు ధ్యాకి దాకిస్తుంది, యావత్తు మిగులుతుంది, అట్లా సంధ్య. నెక్స్ట్ సంఖ్య, సంఖ్య, సంధ్య కాకుండా మళ్ళీ నెక్స్ట్ సంఖ్య. సంఖ్య అంటే నంబర్. సంఖ్య, సంఖ్య కాకు యావత్ అనమాట. క ప్లస్ యా, క ప్లస్ యా, సంఖ్య. సంఖ్య అంటే నంబర్. సో సంజన, సందులు, సంధ్య, సంఖ్య ఇవన్నీ సంపదాలు. సహా పదాలు లేవమ్మా. సహాకి పదాలు లేవు, సహాకి పదాలు లేవు. సో ఇంతవరకు మనం చూసిన దాంట్లో స, సా, సి, సి, సు, సు, సృ, సృ, సే, సే, సై, సో, సో, సౌ, సం, సహా. ఇంతవరకు సంసహా వరకు మనము గుణింత పదాలు చూడడం జరిగింది. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఇంతవరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడగవచ్చమ్మా. ఏమైనా సమస్యలు ఉంటే అడగవచ్చు. ఏం లేవమ్మా? ఓ తల్లులు డౌట్స్ ఏం లేదు డౌట్స్ సార్. లేవు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సా అయిపోయిందమ్మా. నెక్స్ట్ అక్షరానికి వెళ్తున్నాము. హా, హా అనేటువంటి అక్షరానికి వెళ్దాం. హా, హా, హాకు సంబంధించిన పదాలు చూస్తున్నాం. హంస రాయండి అమ్మా. హంస, 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 హంస. హంస, హంస అంటే ఏమ్మా? నెమ్మది, నెమ్మది. ఓయ్, అంటే ఇది నీళ్ళల్లో ఉంటుంది సార్. నీళ్ళలో హంస. ఉండేదాన్ని. అది హంసలు అంటారు కదమ్మా. హంస నడక అంటారు కదా. ఆ, అది. హవాలా రాయండి. హవాలా, హ వా లా, హవాలా. హిందీ మాట ఇది హవాలా.
హవాలా ఉమ్, వా- హవాలా. హవాలా నెక్స్ట్ హనన్య. హనన్య. హ న ఇక్కడ న్ ప్లస్ యా, ఇది రెండు మిక్స్ అవుతాయి. హనన్య. 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 అప్పుడు యాలో నుంచి తలకట్టు నాకిస్తుంది, ఈ యావత్తు కింద వచ్చి కూర్చుంటుంది. హనన్య. హనన్య అనేది పేరమ్మ. హనన్య. హనన్య. నెక్స్ట్ హంపి. 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 హ సున్నా పి. హంపి. చూసినారమ్మా హంపి ఎప్పుడన్నా తలులో? హంపి చూసినారా అమ్మా? చూడలేదు సార్. చూడలేదా? చూడలేదు సార్. చూడాలమ్మా, కర్ణాటకలో ఉంది హంపి, హొస్పేట్కి దగ్గరలో. చూసి రండి ఎప్పుడన్నా పోయి. అలాగే సార్. హంపి మంచి శిలా విగ్రహాలు, మన రాయల వాళ్ళ ప్లేస్ అది. శ్రీకృష్ణదేవరాయలు అంటే తెలుసా లేదా అదన్నా? తెలుసు సార్. తెలుదా? అయిపోయారు సార్ అంటావా? తెలుసు తెలుసు సార్. ఆ. శ్రీకృష్ణదేవరాయలు అప్పటిలో మంచి రాజమాతను. తెనాలి రామకృష్ణ, మీరు ఆదిత్య త్రిష్ణ సినిమా చూడండి ఒకసారి, బాలకృష్ణది, దాంట్లో అంతా అవును ఉంటుంది. సార్, దానిలో హంపి. ఉంటుంది. హంపి అది. హరి. 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 హంస, హవాలా, హసన్, హనన్య, హంపి, హరి, ఇవన్నీ హా పదాలమ్మా. ఇప్పుడు హా. హా పదాలు. హా దీర్ఘం. హాకు దీర్ఘం ఇస్తే హా. హారిక. హారిక. రిక. హారిక. హారిక. హారిక పేరిది. హారిక అనేది పేరు. హాజరు. 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 హాజరు అంటే ప్రజెంట్ అవ్వడం. ఈరోజు హాజరైనా సార్, నేను క్లాస్కి హాజరైనాను అంటారు కదా, అట్లా. హాజరు అంటే ప్రజెంట్ అవ్వడం అనమాట. క్లాస్కి రావడాన్ని హాజరు అంటారు. నెక్స్ట్ హామీ. హామీ ఇవ్వడం. హామీ ఏదైనా డబ్బు గిప్పుడు ఇప్పించుకున్నప్పుడు ఏదైనా కానీ హామీలు ఇస్తూ ఉంటాం మనం. తొందరగా ఇచ్చేస్తాను, అట్లా చేస్తాను, నీకు ఇట్లా చేస్తాను, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, తర్వాత ఏమి ఉండదు, అది ఎట్లా తెలుసు అది, అయినా మళ్ళీ హామీలు ఇస్తూనే ఉంటాం. హామీ. హామీ. హారతి. దేవునికి హారతి ఇస్తారు కదమ్మా, అది. హారతి. హారతి తాకుగుడి. హారతి. 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 హాసిని. 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 బొమ్మరులు సినిమాలో హాసిని హీరోయిన్ పేరు. హాసిని. ఇవన్నీ హా పదాలమ్మా. హారిక, హాజరు, హామీ, హారతి, హాసిని, ఇవన్నీ హా పదాలు. నెక్స్ట్ హీ. 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 హిమము. 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 హిరణ్యక. హిరణ్యక. హీ రాయండి. హీ. హీ రా అనా పెద్దనా రాయాలి, దానికి యావత్తు. హిరణ్యక. హిరణ్యక.
హిరణ్యక. నాకు యావత్తు చూడండి. హిరణ్ ప్లస్ యా, ఈ రెండు మిక్స్ అవుతాయి అక్కడ. ఇవి రెండు మిక్స్ అవుతాయమ్మా ఒత్తులుగాడ. అన్ను ప్లస్ యా, అన్ను ప్లస్ యా, హిరణ్యక. వారాహి, 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 వారాహి. వారాహి. నెక్స్ట్ హీతము. హీ, హీతము, 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 హీతము. యాక్చువల్గా హితము, హితము రాయండి అమ్మా, హీ వద్దులేండి, హితము రాయండి. హితము అంటే స్నేహితము అని అర్థం. హితము, మనం హీ పదాలు రాస్తున్నాం కాబట్టి హితము అని రాయండి అమ్మా, సరిపోద్ది. నెక్స్ట్ హింస. హింస, హింస, హింస అంటే బాధ పెట్టడం అనమాట. హింస, హింసించడము అంటారు హింస. నెక్స్ట్ హీ అయిపోయిన తర్వాత హీ పదాలు. హీ, ఇప్పుడు దీర్ఘం. హీనత, 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 బలహీనత అంటారు. అంటే ఆరోగ్యం అంతా క్షీణించడము అంటారు అట్లా. హీనత, హీనంగా ఉంది నా పరిస్థితి అంటారు. హీన, హీనత, హీనంగా ఉంది అంటే దరిద్రంగా ఉంది నా పరిస్థితి, బాలేదు అని అర్థం. రహీం, పేరు, ముస్లిమాన్ పేరు ఇది. రహీం, రహీం చాచా, రహీం చాచా అంటుంటారు. రహీం అంటే ముస్లిమాన్ పేరు. రహీం అయిన తర్వాత హీరో, హీరో, హీరో. హీరో అంటే హీరో అందరికి తెలిసిందే. నెక్స్ట్ హూ పదాలు. హూ, హుమాయున్, హుమాయున్, ఇది కూడా ముస్లిం పేరే. హుమాయున్. హుందా, హుందా, హుందా. హుందా అంటే హుందాతనం అంటారు కదమ్మా, అట్లా హుందా. హుజూర్, ఇది కూడా ముస్లిం మాటలో పదాలు, హిందీ పదాలు ఇవన్నీ. హుజూర్, అట్లా కాని సౌకార్ అంటారు కదా అట్లా. హుజూర్, హుజూర్, హుమాయూన్, హుందా, హుజూర్, ఇవన్నీ హూ పదాలమ్మా. హూ పదాలు లేవమ్మా, హూకి పదాలు లేవు. కొమ్ము దీర్ఘం, హాకి కొమ్ము దీర్ఘం హూ, హూకి పదాలు లేవు. నెక్స్ట్ హురు, హురు, హురూ, దీనిలోకి కూడా పదాలు లేవు. నెక్స్ట్ హే తీసుకుందాం.
హే. హెగ్డే. హెగ్డే. హెగ్ ప్లస్ డే. హెగ్డే. హెగ్డే. వీరేంద్రనాథ్ హెగ్డే. అట్లా హెగ్డే. హెగ్డే. గ్ ప్లస్ డి. డే అని కలిపితే ఈ డేలో నుంచి ఏతోని గేకిస్తుంది, డావత్తు మిగిలిపోతుంది. హెగ్డే. హెలికాప్టర్ రాయండి. హెలికాప్టర్. హే లి కా టర్. టర్ పాకు టావత్తు. టర్. హెలికాప్టర్. కాపు ప్లస్ టర్, ఈ రెండు మిక్స్ అయితే టర్, ఈ టాల నుంచి పా తయారవుతుంది, టావత్తు కింద మిగులుతుంది. హెలికాప్టర్. హెలికాప్టర్ అంటే అందరికి తెలిసిందే, హెలికాప్టర్ పైకి ఎగురుతూ ఉంటుంది కదా అది. సో ఇవన్నీ హే పదామా, హే పదాలు, ఇవన్నీ హే పదాలు. సో హెగ్డే, హెలికాప్టర్ అంటారు. తర్వాత హే. 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 హే పదాల్లో హేయము. హేయము. హే యా ము. హేయము. హేయము. నెక్స్ట్ హేమలత. హే మా లా త. హేమలత. హేమలత. హేమలత పేరు హేమలత. నెక్స్ట్ హేతువు. 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 నెక్స్ట్ హేయ క్రియలు. హేయ. హేయ క్రియలు. హేయ క్రియలు చెడు పనులు అని అర్థం. హేయ క్రియలు. హేయ క్రియలు. హేమంత ఋతువు. నెక్స్ట్ రాయండి అమ్మా. హేమంత ఋతువు. హేమంత ఋతువు. కాలాల్లో ఇది ఒకటి, హేమంత ఋతువు అనేది కూడా ఒకటి. సో అన్ని హే పదాలు. హేయము, హేమలత, హేతువు, హేయక్రియలు, హేమంత ఋతువు, ఇవన్నీ హే పదాలు. నెక్స్ట్ హై. 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 హై పదాలు ఇప్పుడు. హైందవము. హైందవము. హైందవం అంటే హిందుత్వమే. హైందవము. హిందువులనే హైందవులు అంటారు. యాక్చువల్గా హైందవులు పోయి హిందువులు అయింది అది. హైందవ మతస్థులు అంటారు. హైందవులు, హైందవము. హై. హైందవము. హైమావతి. హైమావతి. హై. హై మా వతి. హైమావతి. హైమావతి పేరు, ఇది కూడా పేరే. హైమావతి. నీ పేరేమ్మా? హైమావతి. హైవే. హై వే. హైవే. హైవే. హైవే అంటే మీ అందరికీ తెలుసు, రోడ్లలో హైవే ఉంటుంది. పెద్ద పెద్ద సిటీస్లకు హైవేలో వెళ్ళిపోతాం అనమాట. అట్లా హైదరాబాదు.
హై ద రా బాదు, హైదరాబాదు. మీది ఏ ఊరు? మాది హైదరాబాదు. అట్లా. ఓకేమ్మా. సో ఇంతవరకు హై పదాలు అయినాయి. నెక్స్ట్ హో. హో, హాకు ఒత్వం ఇస్తే హో. హో పదాలు ఇది ఒకటే ఉంది. హొయలు, హొయలు, హొయలు. హొయలు హొయలు చేస్తుందా అమ్మ అంటారు, హొయలు చూపిస్తుందా అంటారు. హొయలు, 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 హోయలు. హో అంటే ఒకటే ఇంకా పదం, హొయలు. నెక్స్ట్ హో, హాకు ఉన్నమ్మా. హాకు ఇట్లా హో, హో, హోరుగాలి, హోరుగాలి. హోరుగాలి అంటే ఏమ్మా, ఎవరు చెప్తారు? హోరు, హోరుగాలి. వర్షాలు వచ్చేటప్పుడు హోరుగా వచ్చేది. హోరుగాలి వస్తుందమ్మా. వెరీ ఆ, గుడ్. హోరుగాలి పెద్ద వాన వస్తుంది. వస్తుంది అంటే పెద్ద గాలి వచ్చేస్తుంది అనమాట, హోరుగాలి. హోరుగా. మామూలు గాలికి హోరుగాలికి చాలా తేడా ఉంటుందమ్మా. ఉమ్. మామూలు గాలి అయితే ఏదో ఊకనే అట్లా వీస్తుంది కొంచెం అంతే. వస్తుంది. అదే హోరుగాలి బాగా అంటే ఇంకా గట్టిగా లేపుతుంది వస్తే మనిషిని. ఉమ్, అది హోమము. కొత్త ఇండ్లకు హోమం చేయిస్తారు. అవును సార్. హోమం, అది హోమము. నెక్స్ట్ హోలీ. హోలీ పండుగ అంటారు కదమ్మా, రంగులు వేసుకునే ఆట. హోలీ పండుగ, హోలీ, హోలీ, హోలీ పండుగ. అది. సో అన్ని హో పదాలు. నెక్స్ట్ హౌ. హౌ, హాకు ఔత్వం ఇస్తే హౌ. హౌరా, హౌరా, హౌరా మేల్ అంటారు. హౌరా, హౌరా ఊరు పేరు ఇది, హౌరా, హౌరా. ఇంకొక హౌరా, హౌరా అని ఉంది. ఏ సినిమాలో ఉంది చెప్తారా ఈ మాట? హౌరా హౌరా అంటుంటారు దాంట్లో. చూడాలని ఉంది సార్. ఏమ్మా? నాగవల్లి సార్. చూడాలని ఉంది సినిమా. కాదు కాదు, చిరంజీవి. చూడాలనుందిలో హౌరా మీద ఒక పాట ఉంది. ఆ, ఈ ఈ మాట హౌరా హౌరా అని వెంకటేష్ అంటుంటాడు. యా సినిమా చెప్పండి చూద్దాం. అవును సార్, ఏదో సినిమా నాగవల్లి ఉంది. సార్. యాదో సినిమా అది, నాకు ఐడియా రావట్లా. చంద్రముఖి 2 చూడది. అవును సార్, నేను చెప్పినాం కదా అవును. నాగవల్లి. ఆ? నాగవల్లి. నాగవల్లి. నాగవల్లి, కరెక్ట్ కరెక్ట్. చంద్ర చంద్రముఖికి సీక్వల్ గా తీసేకపోయేది ఏమో, ఫెయిల్ అయ్యే సినిమా అది. దాంట్లో అంటుంటాడు అసలు ఆ పదం చెప్పినందుకే ఫెయిల్ అయిన సినిమా అది, హౌరా హౌరా అని. బాలేదు అది యాక్చువల్గా. పాపం ఏదో చేయడానికి పోయి ఏమో అయింది అది సినిమా. హౌరా హౌరా అంటుంటాడు. నెక్స్ట్ లాస్ట్కి హమ్ హహా. హమ్ హహా. హమ్ముకున్నాయి కానీ హహాకు లేవమ్మా పదాలు. హమ్ పదాలు రాద్దాం. అహం, అహం. మనిషికి అహం ఉండకూడదు. నేనే అనే దాన్ని అహం అంటారమ్మా. నేనే గొప్ప అనుకుంటే అహం. అహం బ్రహ్మాస్మి, అహం. హంస, ఫస్ట్ లో కూడా రాసినారు హంస, ఇప్పుడు కూడా రాయండి హంస. సో ఇంతవరకు మనము హా పదాలు చూసాం. హా, హా పదాలు. హ, హా, హి, హీ, హు, హూ, హురు, హురు, హే, హే, హై, హో, హో, హౌ, హం, హహా. సో ఇవి ఇంతవరకు మనము గుణింతాలు, హాకు సంబంధించిన గుణింత పదాలన్నీ ఈ వీడియోలో చూడడం జరిగింది. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే
అడగండి, లేకపోతే అయిపోయింది. ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా? లేదు సార్. ఓకేనా? అందరు క్లియరా? మాట్లాడాలి ఒకసారి. క్లియర్ సార్.